మన ప్రభువుని ఆరాధించే పూర్వము దేవుని వాక్యములో నుండి ఈ దినం క్యాలెండర్ వాక్యం ఏంటి చదివారు అందరూ? చదివింది క్యాలెండర్ వాక్యం ఏంటి? కీర్తన 121. అందరు ఎవరు గట్టిగా చదివినట్టు లేరు. 121వ కీర్తన 3వ వచనం. కీర్తన 121 3వ వచనాన్ని చదువుకుందాము. కీర్తన 121 అందరం కలిసి 3వ వచనం చదవండి. 3. ఆయన నీ పాదము తొట్టెళ్ళనియడు, నిన్ను కాపాడువాడు కొనుకడు. కాబట్టి ఈరోజు క్యాలెండర్ వాక్యము, నిన్ను కాపాడువాడు కొనుకడు. ఆ దేవుని ఎందుకు ఆరాధించాలంటే ఆయన మన ఎల్లప్పుడూ కూడా కాపాడేవాడు. ఎలా కాపాడుతున్నాడో, ఎలాంటి పరిస్థితులు కాపాడుతున్నాడో కొన్ని సంగతులు మనం చూద్దాం. ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, పరిశుద్ధ దేవ, మీ స్తోత్రాలు. ఇంతవరకు కూడా పాటల ద్వారా మీ నామాన్ని గణపరుచుకున్నందుకై స్తోత్రములు. తిరిగి ప్రభా ఈ సమయంలో మరి దినం 2025 సంవత్సరం వరకు ఇవ్వబడిన మరి క్యాలెండర్లో వాక్యంలోని వాక్యము 121వ కీర్తన 3వ వచనం. తండ్రి నిన్ను కాపాడువాడు కొనుకోడు, నిద్రపడని సెలవిచ్చావు. మిమ్మల్ని ఎందుకు ఆరాధించాలంటే తండ్రి సజీవుల లెక్కలంత వరకు కూడా మమ్మల్ని కాపాడుతూ వచ్చావు. కాబట్టి నీ కాపుదలను బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నిజంగా ఎలాంటి పరిస్థితుల్లో కాపాడుతున్నావో, ఎలా కాపాడుతున్నావో నీ యొక్క వాక్యం నుంచి మేము జ్ఞాపకం చేసుకుని మా ప్రభుని ఆరాధించడం కొరకై మీరే మాకు సహాయపడమని యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఇది మనం చదువుకున్నటువంటి ఈ వాక్యము ఈరోజు మరి 16వ తారీఖు ఈరోజు ఇవ్వబడినటువంటి క్యాలెండర్ వాక్యంగా మనం చూస్తాం. మన ప్రభువును ఆరాధించడానికి అనేకమైన కారణాలు ఉన్నాయి. వాటిలో ఒకటి ఈరోజు మనం ఆయన ఎందుకు ఆరాధించబద్దులమైనామంటే ఆయన మనల్ని కాపాడుతున్నందుకు కాను. ఈ వాక్యంలో దాదాపుగా 6 పర్యాయాలు ఈ మాట రాయబడింది, 6 సార్లు. మొదటిది 3వ వచనంలో అంటాడు, నిన్ను కాపాడువాడు కొనుకడు, నీ పాదము తొట్టులను లేకుండా ఆయన కాపాడుతున్నాడు. రెండవది ఇశ్రాయేలు కాపాడు కునుకడు, నిద్రపోడు. రెండోది ఎలా కాపాడుతాడంటే కునుకక నిద్రపోకుండా కాపాడుతున్నాడు. మూడోది యెహోవాయే నిన్ను కాపాడేవాడు, ఆయన తప్ప కాపాడేవాళ్ళు ఎవరు లేడు. మూడోది. నాలుగోది అంటాడు 7వ వచనంలో, ఏ అపాయం రాకుండా ఆయన మనల్ని కాపాడుతున్నాడు. అదే 7వ వచనంలో మన ప్రాణమును కాపాడుతున్నాడు. 8వ వచనంలో మన రాకపోకలన్నిటిలో కాపాడుతున్నాడు. కాబట్టి 6 పర్యాయంలో ఈ యొక్క మాట మనం చూస్తాం. కాబట్టి దేవుని ఎందుకు ఆరాధించాలంటే ఆయన మనల్ని కాపాడేవాడు. కనుక ఈ లోకములో మనము ఎలాంటి పరిస్థితుల్లో ఉండగా మనల్ని కాపాడుతున్నాడు అనే విషయము మనం ఒక 7 సంగతులు మనం చూద్దాము. రెండవదిగా ఎలా కాపాడుతున్నాడు అనే విషయం కూడా మరి రెండవ భాగంగా ఒక 7 సంగతులు చూద్దాం. మొత్తము 14 సంగతులు మనం చూడబోతున్నాం. మొదటిది, ఈ లోకము ఈ లోకములో ఉన్న పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, ఆ పరిస్థితుల్లో ఎలాంటి పరిస్థితుల్లో మనల్ని కాపాడుతున్నాడు అనే దానికి 7 సంగతులు చూద్దాము. తర్వాత అలాంటి పరిస్థితుల్లో ఆయన ఎలా కాపాడుతున్నాడే దానికి కూడా ఒక 7 సంగతులు మనం చూద్దాం. మొట్టమొదటిది చూడండి, ఈ లోకంలో మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం. మొదటిది ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము ఎలాంటి పరిస్థితుల్లో మనల్ని కాపాడుతున్నాడో మనం చూద్దాం. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం అందరం కలిసి 10వ వచనం. ఇవన్నీ కూడా లోకములో మనకు సంభవించే పరిస్థితులు. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము అందరం కలిసి 10వ వచనం చదవండి. భీకర ధ్వని గల పాడేని ఎడారిలోను వాని కనుగొని ఆవరించి పరామర్శించి కనుపాప వలె వారిని కాపాడును. గమనించమంటే ఆయన ఎలాంటి పరిస్థితులు కాపాడుతాడంటే భీకర ధ్వని గల పాడైన ఎడారంట. కనుక ఆయన అంటాడు 10లో అరణ్య ప్రదేశం. కనుక అరణ్యము, పాడైనటువంటి ఎడారి, ఇవన్నీ కూడా దేని తెలియజేస్తా ఉన్నాయంటే లోకము. కనుక ఈ లోకము ఈ యొక్క అరణ్యానికి గుర్తుగా ఉంటా ఉంది. కాబట్టి ఈ లోకం అనేటువంటి అరణ్యములో దేవుడు మనల్ని తన కనుపాప వలె మనలను కాపాడుతున్నాడు. అందుకే దావీదు అంటాడు కీర్తన 17వ కీర్తన 17 9వ వచనం. 17వ కీర్తన అందరం కలిసి 9వ వచనం. కీర్తన 17 9లో ఏమంటున్నాడు, ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లు నన్ను
కాబట్టి ఒక తన కనుపాపను ఎలా కాపాడుకుంటాడో అలా కాపాడుతున్నాడు. కాబట్టి అందుకే మిమ్మల్ని ముట్టినవాడు నా కనుగుడ్డు ముట్టును అంటాడు. కానీ మొదటి సంగతి ఏంటంటే అరణ్యం వంటి పరిస్థితుల్లో, లోకం అనేటువంటి అరణ్యంలో ప్రభా నన్ను ప్రతి దినము కూడా నీ కనుపాపలను కాపాడుతున్నందుకై నీకు స్తోత్రం అని చెప్పాలి. ఇది మొదటిది. రెండోది చూడండి ఎలాంటి పరిస్థితుల్లో మనల్ని కాపాడుతున్నాడు. రెండవది కీర్తన 12వ కీర్తన, అరణ్యం అనేటువంటి లోకం వంటి పరిస్థితుల్లో మనల్ని కాపాడుతున్నాడు. రెండవదిగా మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మనల్ని కాపాడుతున్నాడంటే కీర్తన 12:7 కూడా అందరూ కలిసి 12వ కీర్తన 7 చదవండి. యెహోవా నీవు దరిద్రులను కాపాడదు, ఈ తరము వారి చేతిలో నుండి వారిని నిత్యము రక్షించదు. కాబట్టి దేవుడు రెండవదిగా ఎలాంటి పరిస్థితుల్లో కాపాడుతున్నాడు మనల్ని, దరిద్రులమై ఉండగా. కాబట్టి దరిద్రులను కాపాడేవాడు. కాబట్టి దరిద్రులు ఎవరు కాపాడుతూ ఈ లోకంలో? దరిద్రులు ఎవరు పట్టించుకోరు కదా. అలాంటి దేవుడు అంటాడు కనుక దరిద్రులను కాపాడదు. అందుకే మరి 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 9లో రాయబడింది. 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనంలో మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడైండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడని చూస్తాం. కాబట్టి ఆయన దరిద్రులను ఆయన కాపాడేవాడు. కాబట్టి నేను దరిద్రమైన స్థితిలో ఉండగా నా దారిద్ర్యం అంతా నీ సేవలో భరించావు. కాబట్టి దరిద్రుడనైన నన్ను కాపాడినందుకై నీకు స్తోత్రం అని చెప్పాలి. కాబట్టి దరిద్రులను విడిచిపెట్టలేదు, కానీ దరిద్రులను కూడా ఆయన కాపాడేవాడుగా చూస్తాము. ఇది రెండో సంగతి. కానీ నేను దరిద్రమైన పరిస్థితులను కాపాడుతున్నావు, అరణ్యం అంటే లోకం అనే పరిస్థితులను కాపాడుతున్నావు. రెండవది. మూడో చూడండి ఇంకా ఏడుస్తులను కాపాడుతున్నాను. మూడో సంగతి ఇర్మియా గ్రంథం 40వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 40వ అధ్యాయము 4వ వచనం. ఇర్మియా గ్రంథము 40వ అధ్యాయము 4వ వచనం. ఇర్మియా గ్రంథం 40వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం 40వ అధ్యాయము 4వ వచనం కూడా అందరం కలిసి ఇర్మియా 40:4. ఇది మూడోది. ఎలాంటి పరిస్థితి అంటే మొదటిది అరణ్యము లోకము, రెండవదిగా దరిద్రమైన పరిస్థితి, మూడవది ఇర్మియా గ్రంథం 40వ అధ్యాయము 4వ వచనం చదువుదాము. ఆలకించము, ఈ దినమున నేను నీ చేతుల సంఖ్యలు తీసి నిన్ను విడిపించున్నాను, నాతో కూడా బబులోనికి వచ్చుట మంచిదని నీకు తోసిన రమ్ము, నేను నిన్ను భద్రముగా చాలండి. కనుక దేవుడు ఎక్కడ కాపాడుతున్నాడంటే అంటాడు, ఇది నా సేవ వాగ్దానం కూడా, నువ్వు నాతో కూడా బబులోనికి వచ్చిన మంచిదని తోచిన రమ్ము, బబులోన్లో కూడా నేను భద్రముగా కాపాడు. బబులోన్ అంటే ఏంటి చెప్పండి? బబులోన్ అంటే ఎన్నిసార్లు చెప్పాను? బబులోన్ అంటే చెరనా లేకపోతే సంతోషమా? చెర. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలను యోధా వంశీకులందరినీ పట్టుకొని పోయాడు నెబుకద్నెజర్. ఏ దేశము? బబులోన్ దేశం. చెరలోకి వెళ్ళారు, దాసత్వానికి వెళ్ళారు, బానిసత్వానికి వెళ్ళిపోయారు. కనుక చెరలో ఉన్న వారికి ఎన్ని కష్టాలు ఉంటాయి. కనుక ఇప్పుడు బబులోన్ అనేది చెర. కానీ మన జీవితం కూడా ఈ లోకం ముగించేంత వరకు కూడా చెర వంటి పరిస్థితులే, బబులోన్ లాంటి పరిస్థితులే. అయినప్పటికీ కూడా వాటిలో కృంగిపోకుండా మునిగిపోకుండా దేవుడు మనల్ని బబులోన్ వంటి చెర వంటి పరిస్థితుల్లో కూడా ఆయన మనల్ని ఏం చేస్తున్నాడు? కాపాడుతున్నాడు. అరణ్యం అంటే లోకం అని చూసాము, దరిద్రమైన స్థితిలో ఉన్న మనల్ని కాపాడుతున్నాడు. మూడవదిగా చెర. కానీ బబులోను చెరలో ఉన్నప్పుడు కూడా, చెర అంటే కష్టము కనుక బాధ, నింద, వేదన ఇవన్నీ కూడా మనకు జ్ఞాపకం వస్తాయి. కనుక చెరలో ఉన్నారు. కాబట్టి ఎవరు చెరలో ఉండడానికి ఇష్టపడరు. చూడండి, జైల్లోకి వెళ్ళిన వాళ్ళు సంతోషంగా ఉంటారు, బాధగా ఉంటారు. జైల్లోకి వెళ్ళిన వాళ్ళు చెప్పండి, బాధపడతారు. ఎప్పుడు మేము విడుదల వస్తామా, ఎప్పుడు మేము బయటకు వస్తామని. కొంతమంది జైల్లో ఉన్న వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళాం. కొంతమంది వెళ్ళినప్పుడు వాళ్ళు చూడగానే ఏం చేస్తారు చెప్పిన, గట్టిగా ఏడ్ చేస్తూ ఉంటుంది. ఎదుగుండి కనుక బాధ అనిపిస్తూ ఉంటుంది. అయ్యో ఈ చెర ఏంటి పరిస్థితి, కనుక ఈ చెర ఈ జైల్లోకి ఎందుకు వచ్చింది మేము, కనుక ఎక్కడ ఉండాల్సిన వాళ్ళు కదా. కాబట్టి ఎప్పుడు చెర నుంచి బయటికి రావాలని. మానవ జీవితం కూడా చెర లాంటిది. ప్రతి దినం కూడా ఒకటి పోతే మరొక పరిస్థితి. అయితే దేవుడు ఈ చెర అంటున్నాడు కదా, నువ్వు నాతోటి బబులోనికి రా, అది చెర అయినా సరే నేను ఏం చేస్తాను నిన్ను అంటే ప్రతి దినం కూడా కొన్ని తట్టుకోలేని పరిస్థితులు, సహించని పరిస్థితులు, చెర వంటి వాటిలో కూడా మనల్ని కాపాడుతుంది. కానీ మనం దేవుని ఆరాధించాలి. ఇది మూడవ ప్రాముఖ్యమైన సంగతి. 4వ చూడండి ఇంకా ఎట్లా కాపాడుతున్నాడు ఆయన, ఎలాంటి పరిస్థితి. 4 హోషేయ గ్రంథం 12వ అధ్యాయం, హోషేయ 12వ అధ్యాయము 13వ వచనం. హోషేయ గ్రంథం 12వ అధ్యాయం, హోషేయ గ్రంథం 12వ అధ్యాయము 13వ వచనం. హోషేయ గ్రంథము 12వ అధ్యాయం 13వ వచనం. ఇంకా అది ఎలాంటి పరిస్థితుల్లో కాపాడుతున్నా అంటే హోషేయ 12:13 చదవండి.
పేజీ నంబర్ 750, అందరు తీయండి, పేజీ నంబర్ 750, పాత నిబంధన. హోషేయ 12వ అధ్యాయం 13వ వచనం చదువుదాము. ఒక ప్రవక్త ద్వారా యెహోవా ఇశ్రాయేలును ఐగుప్తు దేశంలో రప్పించెను. ప్రవక్త ద్వారా వారిని, ఏ ప్రవక్త ద్వారా చెప్పండి? ఐగుప్తు దేశం నుంచి ఏ ప్రవక్త ద్వారా కాపాడాడు వాళ్ళని? దాని ఎప్పుడు ఆలోచింది, ఎంతసేపు ఆలోచిస్తే ఎట్లా చెప్పండి? ఏ ప్రవక్త వెళ్ళింది? మోషే ప్రవక్త. దేవుడు దాసత్వం అనేటువంటి ప్రజలను 430 సంవత్సరాలు దాసులుగా ఉన్నారు. అలాంటి ప్రజలు మోషే ప్రవక్తని పంపించి వాళ్ళని బయటకు ఏం చేశాడంట? ప్రవక్త ద్వారా వాళ్ళని కాపాడాడు. ఎన్నో రకాల తెగుళ్ళు వచ్చాయి, ఉగ్రత వచ్చింది, శిక్ష వచ్చింది ఐగుప్తు మీద. కానీ ఇశ్రాయేలు పాలనకు కానీ సమాజం కానీ ఏ కీడు కూడా జరగలేదు. వాళ్ళు క్షేమంగా బయటకు వచ్చారు. 6 నేల మీద సముద్రం నడుచుకుంటూ వచ్చారు. కారణం ఏంటంటే దేవుడు వారిని కాపాడాడు. కనుక ఇదేం తెలియజేస్తుందంటే ఐగుప్తులో నుంచి వారు కాపాడుతున్నాడు. అంటే ఐగుప్తు అనేది బానిసత్వము. కనుక ఇంకా మాట చెప్పాలంటే దాసత్వాన్ని తెలియజేస్తా ఉంది. పాపము చే ప్రతి వాడి పాపమునకు దాసుని, యోహాను సువార్త 8:34 ప్రభు చెప్పాడు. కాబట్టి మనం గమనించండి, 4వదిగా దాసత్వములో నుండి మనల్ని కాపాడుతున్నాడు. కనుక ఇది 4వ సంగతి. ఇశ్రాయేలు ప్రజలను దేవుడు 430 సంవత్సరాలు ఇక మేము బయటకు వస్తామనేటువంటి నిరీక్షణ, గురి లేని పరిస్థితుల్లో వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు దేవుడు వాళ్ళ ప్రార్థన ఆలకించి మోషే ప్రవక్తను పంపించి వారిని బయట తీసుకొచ్చాడు, భద్రంగా వారిని కాపాడాడు. కనుక ఇది ఎలాంటి పరిస్థితి అంటే ఐగుప్తు వంటి పరిస్థితి. అనగా ఇది దాసత్వము, బానిసత్వం నుంచి ప్రభు నన్ను కాపాడావు, విడిపించడానికి స్తోత్రం. ఇప్పుడు 4 సంగతులు చెప్పాను. మొదటిది ఏంటి? అరణ్య ప్రదేశం. దేని గుర్తుగా ఉంది? లోకాన్ని గుర్తుగా ఉంది. లోకంలో కాపాడు. 2వదిగా మనము దరిద్రులమై ఉండే వాళ్ళని కాపాడుతున్నాడు. 3వదిగా బబులోను వంటి చెర వంటి పరిస్థితులు, ఎన్నో కష్ట నష్టాలు, నిందలు, వ్యాధులు, బాధలు, వీటిని కాపాడుతున్నాడు. 4వది ఐగుప్తు నుంచి కాపాడు, దాసత్వంలోంచి మనం విడిపించి కాపాడుతున్నాడు. మన పాపని దాసత్వం విడిపించినందుకు అని ఆరాధించాలి. ఇది 4వ సంగతి. 5వ చూడండి, ఆయన ఎలాంటి పరిస్థితుల్లో కాపాడుతుందంటే పేతురు రాసిన 2వ పత్రిక, 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం. 5వదిగా ఇంకా ఎలాంటి పరిస్థితి అంటే 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయము అందరం కలిసి 5వ వచనం. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. పేతురు రాసిన 2వ పత్రిక 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం అందరం కలిసి చదవండి. మరి ఆయన పూర్వకాలం మందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహం మీదకి జలప్రళయం రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహును మరి 7గురిని కాపాడెను. కాబట్టి లోకం మీదకి జలప్రళయం వచ్చినప్పుడు ప్రళయములో నుండి తన ప్రజలను కాపాడాడు. కనుక ప్రళయం, కనుక ఆకాశతుములు ఎప్పబడ్డాయి, ప్రచండమైన వర్షం భూమి మీదకి వచ్చింది, లోకమంతా మునిగిపోయింది, అందరూ చనిపోయారు. కానీ ఎవరు కాపాడబడ్డారు చెప్పండి? నోహు యొక్క ప్రజలు. అంటే ఎలాంటి పరిస్థితి అంటే ప్రళయము అనుకోలేదు. కనుక ఇలాంటిది వస్తే మనం అనుకోం. కొన్నిసార్లు మనకు తెలియకుండానే కొన్నిసార్లు మన మీదకి ప్రళయం వంటి పరిస్థితులు వస్తాయి. కనుక అవి మనం ఊహించడం జరుగుతుందని, కానీ దేవుడే తప్పిస్తాడు, దేవుడే కాపాడుతాడు. ఒకసారి నేను పరిచర్యకి వెళ్ళాను. నంద్యాలలో పరిచర్య ముగించుకుని రాత్రి నంద్యాలలో బస్సు ఎక్కుతున్నా. బస్సు ఎక్కినప్పుడు కొంచెం పరిగెడుతున్నాను. నేను పరిగెడుతున్నా, బస్సు మిస్ అయిపోయింది. అయ్యో, ఈ బస్సు ఎక్కితే ఒక 5 నిమిషాలు ముందు పోతుంది కదా అని చెప్పేసి బాధపడుకుంటా కూర్చున్నా. నెక్స్ట్ అది పోయిన తర్వాత ఒక పావు గంట మరొక బస్సు వచ్చింది. అది ఎక్కిన తర్వాత ఆ నంద్యాల ఫ్లైఓవర్ బ్రిడ్జి మీద ఊరి ఎండింగ్ లో నేను ఏ బస్సు అయితే ఎక్కాలనుకున్నా అది యాక్సిడెంట్ గురి అయిపోయింది. అక్కడ అది వెళ్ళిపోయింది. మొత్తం ఒక 5-10 నిమిషాలని కనుక ఆ బస్కి యాక్సిడెంట్ అవుతూ అందరు దిగటము, కనుక అంతా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఏంటంటే చూస్తా ఉంటే అది నేను ఎక్కవలసిన బస్సే. నేను కొన్నాను, దేవుడు అందుకే తప్పించాడేమో, కొన్నిసార్లు మనకు తెలియదు. కనుక అలాగే ప్రళయం లాంటిది ఇలాంటి వస్తే మనం సంభవించాం, మనకు తెలియదు. కనుక దేవుడు తన ప్రజలను ఆయన కాపాడుతాడు. కనుక ప్రభా, ఈ లోకంలో ప్రళయము వంటి పరిస్థితులు, కనుక ఆ ప్రళయాన్ని ఎవరు తట్టుకోగలరు? ఆ ప్రళయం నుంచి ఎవరు కాపాడగలరు? ఎవరు కాపాడలేదు. అందుకే అయ్యే మాకు తలుపుని తలుపులేసి కేకలేసి తలుపులు కొట్టారు, కానీ వాళ్ళకి తలుపులు తెరవబడలేదు. కాలం ఏంటి? అది ప్రళయం. కాబట్టి దేవుడు ప్రళయం వంటి పరిస్థితుల్లో కూడా తన ప్రజలను కాపాడుతాడు. ఇది 5వ సంగతికి మనం చదువుతాం. 6వ చూడండి. 6వది ఎలా కాపాడుతుందంటే ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం. ప్రకటన 3వ అధ్యాయము అందరం కలిసి 10వ వచనం. ప్రకటన 3వ అధ్యాయము అందరం కలిసి 10వ వచనం. ఇది 6వ సంగతి. దేవుడు ఎలా కాపాడుతున్నా అంటే ప్రకటన 3వ అధ్యాయం
ఎలాంటి పరిస్థితి అంటే ఇది ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనం అందరం కలిసి చదవండి. నీవు నా ఓర్పు విషయమైన వాక్యము గాయకుంటే గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీద రాబో శోధన కాలములో నేను నిన్ను కాపాడేదను. కింద ఒకటేసి శోధన గడియల్లో. ఇంకా 6వదిగా దేవుడు మనకొచ్చే శోధనల్లో నుండి మనం ఏం చేస్తాడు? ఆయన కాపాడుతున్నాడు. అందుకే మన దేవుని ఆరాధించాలి. ప్రభా, నాకు వచ్చే శోధన వంటి పరిస్థితుల్లో కూడా నన్ను కాపాడుతున్నందుకే మీకు స్తోత్రము అని మనం చెప్పాలి. ఇది 6వ ప్రాముఖ్యమైన సంగతి. 7వ చూడండి, దేవుడు ఎలాంటి పరిస్థితుల్లో కాపాడుతుందంటే అపోస్తల కార్యములు 26వ అధ్యాయం. అపోస్తల కార్యములు 26వ అధ్యాయము 17వ వచనం అందరం కలిసి. అపోస్తల కార్యములు 26వ అధ్యాయము అందరం కలిసి. అపోస్తల కార్యములు 26వ అధ్యాయము అందరం కలిసి 16, 18 కలిసి ఉన్నాయి. మనం చదువుకుంటాం కలిసి. చదవండి. నీవు నన్ను చూచిన సంగతి గురించి, నేను నీకు కనబో సంగతిని గురించి నిన్ను పరిచారకున్న సాక్షిగాను నియమించిన కనబడి అన్నాను. నీవు లేచి నీ పాదాలను మోపి నిలుము. నేను నీ ప్రజల వలన అన్ని వలనను హాని కలుగకుండా చాలండి. కనుక అంటాడు కదా, నీకు ఈ లోకములో హాని కలుగకుండా నేను నిన్ను కాపాడింది. దేవుడు ఈ లోకంలో ఇంతవరకు ఏ హాని రాకుండా కనుక దేవుడు కాపాడినందుకు కానీ మనం దేవుణ్ణి ఆరాధించాలి. కనుక లోకంలో ఎప్పుడు ఏ కీడు వస్తుందో మనకు తెలియదు. అందుకే వారి ప్రార్థన కూడా ఏంటంటే తన శిష్యుల కోసము, ఆయన నమ్మిన ప్రజల కోసం ఆయన ఏమని ప్రార్థన చేశాడు? యోహాను సువార్త 17వ అధ్యాయం. యోహాను సువార్త 17వ అధ్యాయంలో ప్రభు వాళ్ళకి ఏ హాని రాకూడదు, ఏ దుష్టుడు రాకూడదు, ముట్టకూడదని యేసు ప్రభువారు తన ప్రజల కోసము, ఆయన నమ్మిన వారి కోసం ప్రార్థించాడు. 15వ వచనం యోహాను సువార్త 17వ అధ్యాయము 15వ వచనం 17, 15. నీ లోకములో నుండి వారిని తీసుకుని పొమ్మని నేను ప్రార్థించలేదు కానీ దుష్టుని నుండి వారిని కాపాడమని ప్రార్థన. కింద ఒకటి దుష్టు అంటే కీడు నుంచి, కనుక కీడు నుండి హాని నుండి తన ప్రజలకు కాపాడాలని యేసు ప్రభువారు తండ్రికి ప్రార్థించాడు. కాబట్టి ఈ ఉదయకాలము మనకు వచ్చే పరిస్థితి లోకంలో 7 రకాల పరిస్థితులు మనం చూసాం. మొదటి చెప్పండి అరణ్యము అంటే లోకము. 2వది దరిద్రమైన స్థితి. 3వదిగా బబులోన్ అంటే చెరలో నుంచి కాపాడుతున్నాడు. 4వది ఐగుప్తు అంటే దాసత్వం వంటి పరిస్థితుల్లో కాపాడుతున్నాడు. 5వది ప్రళయం వంటి పరిస్థితుల్లో కాపాడుతున్నాడు. 6వదిగా శోధనలో కాపాడుతున్నాడు. 7వది ఏ హాని కలుగకుండా కీడు దృష్టి నుండి కాపాడుతున్నందుకు మన ప్రభుని ఆరాధించాలి. అయితే ఇప్పుడు ఆయన ఎలా కాపాడుతున్నాడు? ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఆయన ఎట్లా కాపాడుతున్నాడు? దీనికి కూడా ఒక 7 సంగతులు మనం చూద్దాం. మొట్టమొదటిది ఆయన ఎట్లా కాపాడుతాడంటే ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయము. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మనం చూసినవి ఎలాంటి పరిస్థితుల్లో మనం చూసాము. ఇప్పుడు ఆ పరిస్థితులు ఎలా కాపాడుతున్నాడు ఆయన, దీనికి కూడా ఒక 7 సంగతులు మనం చూద్దాం. మొదటిది ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 10వ వచనం. ద్వితీయోపదేశకాండం మనం చదువుకున్నాం. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయము అందరం కలిసి 10వ వచనం చదవండి. అరణ్య ప్రదేశములను భీకరగని పడి ఎడారులను వారిని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాపు వలె వారిని కాపాడు. ఎట్లా కాపాడుతుందంటే కనుపాపు వలె కాపాడుతున్నాడు. అందుకు ఆరాధించాలి. ప్రభా, నన్ను ఇప్పుడు చదువుకున్న 7 పరిస్థితుల్లో నువ్వు కనుపాపు వలె కాపాడుతున్నావు. అందుకే మిమ్మల్ని ముట్టినవాడు నా కనుగొడ్డు ముట్టును. అలాగూ తండ్రి ఒకరు తన కనుపాపను కాపాడుకున్నట్లే దేవ నువ్వు నన్ను కనుపాప వలె కాపాడినందుకు నీకు స్తోత్రం అని చెప్పాలి. ఇది మొదటి ప్రాముఖ్యమైన సంగతి. 2వ చూడండి ఆయన ఎట్లా కాపాడుతున్నాడు. 2వది యోబు గ్రంథం 24వ అధ్యాయం. యోబు గ్రంథం 24వ అధ్యాయము. యోబు గ్రంథం 24వ అధ్యాయము 22వ వచనం. యోబు గ్రంథం 24వ అధ్యాయము 22వ వచనం. 24, 22 అందరం కలిసి చదవండి. ఆయన తన బలము చేత బలవంతులను కాపాడుచున్నాడు. కొందరు ప్రాణమును గురించి ఆశించను వారి మరలా బాగుపడు. తన బలము చేత ఆయన బలవంతులను కాపాడుచున్నాడు. ఎట్లా కాపాడుతున్నాడంటే ఆయన బలము చేత. కాబట్టి ఆయనకి ఎంత బలము అంటే ఆయన బలవంతుడైన దేవుడు. యెషయా 9:6 రాయబడింది కదా, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన. కాబట్టి ఆయన తన బలము చేత కాపాడుతున్నాడు. ప్రభా, నాకు వచ్చే పరిస్థితుల్లో
కనుక మొట్టమొదటిగా నువ్వు కనుపాపలే కాపాడుతున్నావు, రెండవదిగా నీ బలము చేత నన్ను కాపాడుతున్నందుకు గాను నీ స్తోత్రం అని చెప్పాలి, రెండవది. మూడవది ఎట్లా కాపాడుతున్నా అంటే కీర్తన 121 కింద మనం చదువుకున్నాం. మూడవ సంగతి 121 కీర్తన 121 4వ వచనం. కీర్తన 121:4 ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. కాబట్టి ఎట్లా కాపాడుతున్నాడంటే మూడవదిగా కునుకకుండా నిద్రపోకుండా కాపాడుతున్నాడు. అందుకే చూసారా, కనుక కొన్నిసార్లు రాత్రంతా మనం మేలుకుంటే ఎప్పుడైనా ఒకసారి కునుకుపాటు వస్తుంది ఖచ్చితంగా. కనుక ఈరోజు నిద్రపోకూడదు అనుకుంటాము, ఆల్రెడీ ప్రార్థనలు కొన్నిసార్లు అట్లా కొంచెం కళ్ళు మూసామనుకోండి కొంచెం కునుకుపాటు వస్తుంది. కనుక అంటే మనం కునుకుతాం, కనుక అంటే నిద్ర కూడా పోతాం. నిద్రపోతాం చెప్పాల్సిన పనే లేదు, మనం దర్శలు కూడా తెచ్చుకుంటాను వత్తని, కాబట్టి అంతసేపు ఉండలేము అని చెప్పేసి ఇంకా కొనుక్కోండి అక్కడ ఉంటాం. ఈ దేవుడు ఎలాంటి వాడు అంటే కాసేపు కునికేవాడు కాదు, కనుక ఆయన అలాగే చూస్తున్నాడంట, అలా కాపాడుతున్నాడు. అంటే కొనగకుండా నిద్రపోకుండా. అందుకే యెషయా 49:15 ఏమంటాడు, స్త్రీ తన గర్భన పుట్టిన చంటి పిల్లలను కరుణింపక మరుసన వారైనా మరుసన నేను నిన్ను. కాబట్టి కొన్నిసార్లు తల్లి కూడా మర్చిపోయేది, కానీ తల్లి కూడా కునుకుతూ ఉంటుంది. కనుక అలా కొనికేవాడు కాదు. కనుక ప్రభు నువ్వు కొనుకోకుండా నిద్రపోకుండా కాపాడుతున్నా. మొదటిగా కనుపాపలే కాపాడుతున్నా, రెండవదిగా నీ బలము చేత కాపాడుతున్నా, మూడవదిగా నువ్వు కొనుక్కుండా నిద్రపోకుండా కాపాడుతున్నా, మూడవది. 4వ చూడండి, 4వ సంగతి మనం చూద్దాం. యెషయా గ్రంథం 27వ అధ్యాయం. ఇంకా ఆయన ఎట్లా కాపాడుతున్నా అంటే యెషయా గ్రంథం 27వ అధ్యాయం. యెషయా గ్రంథం 27వ అధ్యాయము 3వ వచనం. యెషయా గ్రంథం 27వ అధ్యాయము అందరం కలిసి 3వ వచనం, 27:3 చదవండి. యెహోవా నేను దాన్ని కాపు చేయుచున్నాను, ప్రతి నిమిషంలో నేను దాన్ని నీరుకట్టుచున్నాను, ఎవడు దానికి మీదకి రాకున్నట్లు దివారాత్రము దాన్ని. కాబట్టి దివారాత్రము కాపాడు. దివారాత్రం అంటే రాత్రి పగలు కూడా, కనుకంటే డే అండ్ నైట్, కనుక రాత్రి పగలు లేకుండా దివారాత్రము కాపాడేవాడు. కాబట్టి చూసారా, అందుకు ఆరాధించాలి. కనుక ప్రభా ఆయన నిద్రపోయేవాడు కాదు, కనుక ఆయన మనలాంటి మనిషి కాదు, అబద్ధం మాట్లాడే మనిషి కాదు, మనలాగా నిద్రపోయాక ఆయన మానవుడు కాదు. కాబట్టి ఆయన దివారాత్రము తన ప్రజలను కాపాడుతున్నాడు. అందుకే అంటాడు నెహెమ్యా, అయ్యా దివారాత్రము నీ నేత్రాలు తెరిచి మా ప్రార్థన అంగీకరించండి నెహెమ్యా కూడా. కాబట్టి ఆయన దివారాత్రము కాపాడుతున్నాడు. అందుకని ఆయన కాపుదలను మనం దేవుణ్ణి ఆరాధించాలి. ఇది 4వ ప్రాముఖ్యమైన సంగతి. ఇప్పుడు 4 విషయాలు చెప్పా ఎలా కాపాడుతున్నా అంటే, మొదటిది కనుపాపలే, రెండవదిగా తన బలము చేత, మూడవదిగా కునుకకుండా నిద్రపోకుండా కాపాడు, 4వదిగా దివారాత్రము కాపాడుతుంది. 5వ చూడండి ఎట్లా కాపాడుతుంది. 5వదిగా యెషయా గ్రంథం 31వ అధ్యాయం. యెషయా గ్రంథం 31వ అధ్యాయము ఆయన ఎలా కాపాడుతుందంటే, యెషయా గ్రంథం 31వ అధ్యాయము 5వ వచనం మనం చదువుకుంటాం. యెషయా గ్రంథం 31వ అధ్యాయము, యెషయా గ్రంథం 31వ అధ్యాయము అందరం కలిసి 5వ వచనం. యెషయా 31:5 చదవండి. పక్షులు ఎగురుచు తమ పిల్లలను కాపాడినట్లు సైనికాధిపతి యెహోవా యెరూషలేమును కాపాడును, దాన్ని కాపాడుచు విడిపించుచు ఉండును, దానికి హాని చేయక తప్పించుచుండును. అది ఎట్లా కాపాడుతుందంటే, 5వదిగా పక్షులు ఎగురు తమ పిల్లలను కాపాడినట్లు. పక్షి రాదు, గద్దంట ఆ పిల్లలు అది ఎక్కడ పెడుతుందంటే చాలా ఎత్తైన స్థలంలో పెడుతుంది, గూళ్ళు ఎత్తైన స్థలంలో పెట్టి ఆ పిల్లలు ఎదుగుతా ఉన్నప్పుడు ఏం చేస్తుందంటే ఒకరోజు ఆ గూడంతా చెదరగొడుతుంది. చెప్పండి, గూడంతా ఏం చేస్తుంది? చెదరగొడుతుంది. అప్పుడు దాకా పిల్లలు అమ్మ ఎంత మంచిది, కనుక ఎంత మంచి ఆహారం పెడతా ఉందని చెప్పేసి సంతోషంగా మెచ్చుకుంటా ఉన్న పిల్లలు ఎప్పుడైతే ఆ గూడంతా ఆ యొక్క పుల్లలంతా పీకేస్తా గూడు చెదరగొడతా ఉందో ఈ పిల్లలు బాధపడుకుంటాయి అంట. ఏంటి మా అమ్మ ఇంత దుర్మార్గులు పాడు చేస్తా ఉంది, మా యొక్క నివాసం లేకుండా చేస్తా ఉందని బాధపడతాయి అంట. ఆ గూడు పెరిగేసినప్పుడు ఆ గూట్లో ఉన్న పిల్లలు కింద పడిపోతా ఉంటాయి అంట. కింద పడిపోయినప్పుడు ఆ వాటిలో చిన్న చిన్న రెక్కలు ఏం చేస్తాయి, అవి కూడా ఎగరటానికి ప్రయత్నం చేస్తాయి. ఎప్పుడైతే కింద పడిపోతా ఉన్న భూమి మీదకి రివ్వున వచ్చి ఆ పక్షి ఆ రెక్కల మీద మళ్ళీ పిల్లల్ని పెట్టుకుని మళ్ళీ పైకి తీసుకెళ్ళిద్దంట. అబ్బా మా అమ్మ ఎంత మంచిది, మళ్ళీ ఎత్తైన స్థలం తీసుకెళ్ళి కానీ మళ్ళీ ఎత్తైన స్థలం మళ్ళీ ఏం చేస్తుంది, అది మళ్ళీ వదిలేస్తుంది. మళ్ళీ టపటప రెక్కలతో మళ్ళీ కొడతా ఉండే కానీ ఎప్పుడైతే భూమి మీద పడిపోతుంది అనుకుంటుందో మళ్ళా వస్తుందంట, పరిగెత్తుకుంటే కిందకు వచ్చేసి రివ్వుని మళ్ళీ రెక్కల మీద వాటి ఎక్కించుకుని మళ్ళీ పైకి తీసుకెళ్ళిపోతుందంట. అంటే ఇప్పుడు నెమ్మదిగా వాటికి ఏమొచ్చేసింది చెప్పండి, ఎగరటం వచ్చేసింది. అవి కూడా ఆహారం సంపాదించుకోవడం, బతకటం అవి కూడా నేర్చుకున్నాయి. కాబట్టి అలాగనే చేయకపోతే అది లోపల ఉంటే ఎప్పటికి కూడా అవి
ఎగరు. ఇప్పుడు ఎట్లా దేవుడు అంటాడు, అప్పుడు అదేం తెలియజేస్తా ఉంది, పక్షిరాజు అలాగా పైకెళ్ళి వదిలేటి ఏం చేస్తుందంటే పడిపోయిన పరిస్థితి. చెప్పడం ఏంటంట, పైకి వెళ్ళి పడగొడుతుంది, కనుక గూడు పడగొడుతుంది, పిల్లల్ని పడగొడుతుంది. అలా పడిపోయిన పరిస్థితుల్లో తల్లి ఏం చేస్తుంది, వాటిని కాపాడుతుంది. ఈ దేవుడు కూడా అంతే. మన జీవితంలో ఎన్నోసార్లు మన జీవితం ఎన్నో తొట్టిపాట్లు, ఎన్నో కుంగుదల నిరాశలు, ఎన్నో పడిపోయిన సందర్భాలు. అందుకే రాయబడి 145 కీర్తనలో యెహోవా పడిపోవారందరినీ ఉద్ధరించేవాడు. కాబట్టి పడిపోయిన స్థితిలోంచి ప్రభా నన్ను నువ్వు లేవనెత్తినందుకై, పక్షి ఎలాగూ తన పిల్లలను కాపాడుతుందో అలాగూ నన్ను నా పడిపోయిన ప్రతి పరిస్థితుల్లో కూడా కాపాడుతున్నందుకై నీకు స్తోత్రాలు. ఎందుకు ఆ పరిస్థితి అంటే, అవి ఎగరాలి, అవి బ్రతకాలి, ఆహారం అవే సంపాదించుకోవాలి. మనం అంటాం ఇంట్లో కనుక పని పాటు చేయకుండా ఏం చేస్తారు, పని ఏమి లేకుండా ఉంటామంటే ఎన్నాళ్ళు తింటా కూర్చుంటారు, ఎట్ట బతుకుతారు అను, తన జీవితాన్ని కట్టుకోవాలను. మరి ఆ పిల్లలు కూడా, ఆ పక్షి కూడా వాటి పిల్లలకు నేర్పించాలి కదా, అది ఎన్నాళ్ళు ఆహారం తెస్తుంది. కాబట్టి ఇది ఎన్నో సంగతి, 5వ ప్రాముఖ్యమైన సంగతి. పక్షులు తమ పిల్లలను పడిపోయినప్పుడు ఎట్లా కాపాడుతున్నాడు. మన పడిపోయిన పరిస్థితిలో అలా వదిలిపెట్టలేదు, కానీ దేవుడు మనల్ని లేవనెత్తాడు. అందుకే మేక 7:13 అంటాడు కదా, 7:18లో నా శత్రువు నేను కింద పడినను తిరిగి లేతును, అంధకారం ముందు కూర్చొని యెహోవా నాకు వెలుగుగా ఉన్నాను. కాబట్టి మన పడిపోయిన ప్రతి పరిస్థితులు దేవుడు కాపాడేందుకు మన దేవుని ఆరాధించాలి. ఇది 5వ ప్రాముఖ్యమైన సంగతి. 6వ చూడండి అని ఎట్లా కాపాడుతున్నాడు. 6వ సంగతి ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము అందరం కలిసి 10వ వచనం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము అందరం కలిసి 10వ వచనం మనం చదువుకుంటాం. ఇర్మియా 31:10. ఇది 6వ ప్రాముఖ్యమైన సంగతి. ఇర్మియా 31:10 చదవండి. జనులారా యెహోవా మాట వినుడి, దూరమైన దీపములోని వారికి దాన్ని ప్రకటింపుడి. ఇశ్రాయేలు చెదరగొట్టిన వాడు వాటిని సమకూర్చి గొర్రెల కాపరి తన మందను కాపాడునని తెలియజేయడు. ఎట్లా కాపాడుతుందంటే, ఆయన గొర్రెల కాపరి తన మందను కాపాడునట్లు వారిని కాపాడుతున్నాడు. గొర్రెలు కాపాడి మందను ఎట్లా కాపాడుతున్నాడు. కొత్త నిబంధన వేసిన ఒక ఉపమానం చెప్పాడు. ఒక గొర్రెల కాపరికి ఎన్ని గొర్రెలు ఉన్నాయంట, 100 గొర్రెలు ఉన్నాయి. 100 గొర్రెలు ఉంటే లెక్క చూస్తే ఎన్ని తక్కువైనాయి అంట, 1 తక్కువైంది. వాడు పోయింది అని చెప్పేసి వెళ్ళిపోయాడా. ఆ 99 గొర్రెలను ఆ కొండ మీద విడిచిపెట్టి తప్పిపోయిన ఒక్కదాని కోసం ఏం చేశాడంట, వెతికాడు. అంటే మత్తయి సువార్త 18వ అధ్యాయం. ఈ సందర్భం మత్తయి సువార్త 18వ అధ్యాయం ప్రభువు చెప్పిన మాట, ఒక్కడు కూడా ఆయన విడిచిపెట్టడు, తప్పిపోయినటువంటి గొర్రె వెతుకుతున్నాడు. మత్తయి సువార్త 18వ అధ్యాయం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 11వ వచనం నుంచి. మత్తయి సువార్త 18వ అధ్యాయము 11వ వచనం. 18:11. మీకేమి తోచును, ఒక మనుష్యునికి 100 గొర్రెలు ఉండగా వాటిలో ఒక తప్పిపోయిన 99 కొండల మీద విడిచి వెళ్ళి తప్పిపోయిన దాన్ని వెదకడా. వాడు దాన్ని కొనుగొనిన ఎడల 99 గొర్రెల గురించి సంతోషించంటే దానికంటే ఎక్కువగా సంతోషించని మీరు నిశ్చయముగా చెప్తున్నాను. కాబట్టి 99 గొర్రెలు ఉన్న సంతోషం కంటే తప్పిపోయిన ఒక గొర్రె దొరికితే ఏమైందంటే ఆయనకి ఎక్కువ సంతోషం కలిగిందంటే. కనుక దాని అర్థం ఏంటంటే, ఈ లోకంలో మనం కూడా గొర్రెల వలె మనం కూడా తప్పిపోయే స్వభావం కలిగిన వారు కనుక గొర్రెల వలె. అందుకే యెషయా 53:6 ఏమంటాడు, యెషయా 53:6 మనం అందరం గొర్రెల వలె త్రోవ తప్పిపోతే మనలో ప్రతి వాడు తనకి ఇష్టమైన త్రోవకు, అంటే మనం తప్పిపోయిన పరిస్థితుల్లో కూడా దేవుడు మనం విడిచిపెట్టలేదు. మన వెంటపడి ఆ గొర్రెల కాపరి ఆ 99 గొర్రెలు విడిచిపెట్టి ఒక్కదాని కోసం ఎలా వెతికాడు, ప్రభువారు కూడా మన తప్పిపోయిన స్థితిలో పడిపోయిన పరిస్థితులు విడిచిపెట్టగా ఆయన మనం కాపాడుతున్నందుకు మన దేవుణ్ణి ఆరాధించాలి. ఇది 6వ ప్రాముఖ్యమైన సంగతి. ఎలా కాపాడుతుందంటే, గొర్రెల కాపరి ఆ గొర్రె దొరికేంత వరకు ఎలా కాపాడుతాడు, తప్పిపోయిన దాన్ని అలాగే మనల్ని కాపాడుతున్నాడు. కాబట్టి మనం దేవుణ్ణి ఆరాధించాలి. ఇది 6వ సంగతి. ఇప్పుడు 6 సంగతులు చెప్పాను, 7 చెప్పి ముగిస్తాను. 6 చెప్పండి. మొదటిది ఏంటి, ఎట్లా కాపాడుతున్నాడు ఆయన, తన కనుపాపనే కాపాడుతున్నాడు. 2వదిగా బలము చేత కాపాడుతున్నాడు. 3వదిగా కునుకకుండా నిద్రపోకుండా కాపాడుతున్నాడు. 4వది దివారాత్రము కాపాడుతున్నాడు. 5వదిగా పక్షులు పడిపోయిన తన పిల్లలను కాపాడుతున్నాడు. తర్వాత
తప్పిపోయినటువంటి గొర్రెలను కనుక ఆ కాపరి వెతికినట్లుగా వెతికి కాపాడుతున్నాడు. ఆఖరిది 7వ చదివి ముగిద్దాము. నెహెమ్యా గ్రంథం ఆఖరిది, నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం. ఆ వాక్యం చదువుకొని మన ప్రభుని ఆరాధిద్దాం. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం, నెహెమ్యా చాప్టర్ 9. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము అని ఎలా కాపాడుతున్నాయంటే, నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనము. అందరం కలిసి కాపాడుతున్నందుకు వాళ్ళు ఏం చేస్తున్నారు కూడా చూద్దాం. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయము, నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయము అందరం కలిసి 6వ వచనం. నెహెమ్యా 9:6 చదవండి. నీవి అద్వితీయుడైన యెహోవా, నీవి ఆకాశమును మహాకాశములను వాటి సైన్యమును భూమిని దానిలో ఉన్నది అంతటిని సముద్రములను వాటిలో ఉన్నది అంతటిని సృజించి వాటన్నిటిని కాపాడుచున్నావు. ఆకాశ సైన్యం అంతయు నీకే నమస్కారము. కాబట్టి దేవుడు మనల్నే కాదంట, ఆయన అద్వితీయుడు అంటే, అద్వితీయ అంటే ద్వితీయ అంటే రెండోది లేనివాడు, ఒకే ఒక్క దేవుడు, అద్వితీయ దేవుడు అయ్యింది. ఆయన ఆకాశము మహాకాశము వాటి సైన్యము కనుక భూమిలో ఉన్నదంతా సముద్రము మహాసముద్రాలు వాటి ఉన్నదంతటిని కూడా సృజించి వాటన్నిటి ఏం చేస్తాడంట, కాపాడుతుంది. అంటే ఇదంతా మనకేం తెలియజేస్తా ఉంది? ఆకాశము మహాకాశము వాటి సైన్యము భూమి సముద్రాలు మహాసముద్రాలు వాటిలో ఉన్నదంతా ఏం తెలియజేస్తా అంటే ఆయన సృష్టికర్త అని చెప్పి. ఏంటంటే ఆయన సృష్టి క్రియేటర్ కనుక ఆయన నిర్మించాడు, సమస్తం ఆయన నిర్మించాడు, సమస్తం ఆయన కలుగజేశాడు, సమస్తం ఆయన పుట్టించాడు, వాటన్నిటిని ఆయనే కాపాడు. అంటే ఒక మాట చెప్పాలంటే తండ్రి వలె కాపాడుతున్నాడు. చెప్పండి ఏంటంట, తండ్రి వలె. అందుకే అవి ఏం చేస్తుందంటే ఆకాశ సైన్యం అంతా దేవునికి ఏం చేస్తుందంట, నమస్కారం చేయటం అంటే ఆయన ఆరాధిస్తోంది. ఆకాశ సైన్యము కూడా పక్షులు జంతువులు క్రూర జంతువులు కూడా దేవుని స్తుతిస్తూ ఉన్నాయి. యెషయాగ్రంథంలో మనం చూస్తాం. కాబట్టి ఆయన వీటన్నిటిని నిర్మించి వాటన్నిటిలో కూడా ఆయన ఇష్ట ప్రకారం కాపాడుతున్నాడు. కీర్తన 135 కీర్తన 135 చూడండి. 3 స్థలాల్లో ఆకాశంలో భూమిలో సముద్రంలో కూడా ఆయనకి ఇష్టమైంది చేస్తున్నాడు. కీర్తన 135 కీర్తన అందరం కలిసి 6వ వచనం. కీర్తన 135 అందరం కలిసి 6 చదవండి. ఆకాశమును భూమిని సముద్రముల యందును మహాసముద్రం అన్నిటి యందును తనకిష్టమైనంతయు, ఎందుకంటే ఆయన ఇష్టం, అది ఆయనది కనుక సముద్రం అయింది, భూమి అయింది, మహాసముద్రాలన్నీ ఆయన కాబట్టి ఆయన కలిగాడు కాబట్టి వాటన్నిటిలో ఆయన ఇష్టాన్ని జరిగిస్తాడు. కొన్నిసార్లు అదేం చేశామంటే నా ఇష్టం నాది అంటాం కదా. కానీ ఇప్పుడు దేవుడు కూడా ప్రభు ఆకాశం నాదే, భూమి నాదే, కానీ సముద్రం నాదే, మహాసముద్రాలున్నాయి, పర్వతాలున్నాయి, కొండలున్నాయి, గుట్టలున్నాయి, కనుక అన్ని నావే కాబట్టి అన్నిట్లో నా ఇష్టమే జరిగిస్తాను. కాబట్టి చూసారా, కాబట్టి అందుకే ఇప్పుడు అవన్నీ కూడా ఆకాశ సైన్యం అంతా కూడా దేవునికి ఏం చేస్తుందంట, నమస్కారం. దేవుని ఆరాధిస్తాను. అంటే ప్రభు మమ్మల్ని సృష్టించావు, మమ్మల్ని నిర్మించావు, మమ్మల్ని కలుగు చేసావు అని చెప్పేసి దేవుని ఆరాధిస్తాను. కలుగు చేయటమే కాదు వాటన్నిటి నువ్వు కాపాడుచున్నావు, వాటన్ని కాపాడుతున్నందుకు కానీ అవి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాయి. కాబట్టి ఉదయకాలము ఇచ్చిన వాగ్దానము యెహోవా నిన్ను కాపాడువాడు. కనుక ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో 7 సంగతులు మనం చూసాము. వాటిలో ఎలా కాపాడుతున్నాడో కూడా 7 సంగతులు మనం చూసాం. అలాంటి కాపాడిన దేవునికి ఆకాశం భూమి వాటిలో సమస్తమే నమస్కారం చేస్తా ఉంటే ఇంకా రక్తమిచ్చి కొన్న మనము దేవుని ఎంతగా ఆరాధించాలి, ఎంతగా ఎలుగెత్తి ఆయన కీర్తించి స్తుతించాలి. ఆ రీతిగా ఆత్మతో సత్యం ఆరాధించినట్లుగా ప్రభు తన కృపను మనకు దయచేయను గాక. ప్రభు యొక్క వాక్యాన్ని దీవించును గాక. మనం లేచి నిలబడి ఒక చిన్న చరణం పాడదాము. ఇప్పుడు